ప్రధాన కారణం ఏంటంటే ఇది పోలీసులు కానీ ఈ సీసీటీవీ ఫుటేజ్లంతా వాళ్ళ ఆధ్వర్యంలో కలెక్ట్ చేసి కానీ ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో వీళ్ళు ప్రైవేట్ ఛానల్స్ చేస్తున్నాయి. ఛానల్స్ 2 కారణాలతో చేయొచ్చు. ఒకటి తెలుగుదేశాన్ని కాపాడడం కోసం, అంటే తెలుగుదేశం మీద నెగిటివ్గా వస్తుంది, దీని వైసీపీ ఉపయోగించుకుంటుంది కాబట్టి రంగంలో దిగి ఇతందే తప్పని ఒక నెరేటివ్ క్రియేట్ చేసే కోసం చేసి ఉండాలి. రెండవ కారణం ఏంటంటే వాళ్ళ వ్యూయర్షిప్ను పెంచుకోవడానికి చేసి ఉండొచ్చు. ఫస్ట్ వచ్చిన వైన్ షాప్ దగ్గర ఉన్న వీడియో ఒక ఛానల్ లైవ్లో పెట్టగానే నేను చూసినప్పుడు 8,000 ఉన్నది. సో వ్యూయర్షిప్ కోసం కూడా వీళ్ళు ఇట్లాంటి క్రియేట్ చేసి పెట్టి ఉండొచ్చు. ఏదేమైనా దీంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి. పోలీసులు ఇప్పుడు దీన్ని క్లియర్గా వీళ్ళ అనుమానాలన్నీ నివృత్తి పబ్లిక్గా చేయాలి. అంటే ఈ ఫుటేజ్ అంతా వాళ్ళు అనలైజ్ చేసి వీళ్ళ డౌట్స్ ఆల్రెడీ ఫేస్బుక్లో మిగతా చోట్ల ఉన్నాయి, వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్స్ ఉన్నాయి. అట్లాగే కొంతమంది నాయకులతో కూడా వాళ్ళు మాట్లాడచ్చు. వీళ్ళ అనుమానాలని క్లియర్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. అట్లాగే వీళ్ళు కూడా ఈ క్రిస్టియన్ వీళ్ళు మంచి బ్యాచే ఉన్నారు కదా, వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి వీళ్ళు కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయగలిగితే వీళ్ళకి కూడా ఫస్ట్ హ్యాండ్ ఎక్కడో కూర్చొని ఆ విజువల్ ఇది ఉంది, ఈ విజువల్ ఇది ఉంది అని చెప్పడం కంటే వీళ్ళు ఎందుకు చేయట్లేదు అనేది నా ప్రశ్న. వీళ్ళు కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళి చేయొచ్చు కదా, కూర్చొని ఇది హత్య అని చెప్పడం బదులు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఛానల్స్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు చేయలేరు? సో వీళ్ళు ఎందుకు చేయట్లేదు అనే లీడర్లు కానీ, క్రిస్టియన్ నాయకులు కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ సిస్టర్ కూడా మాట్లాడింది. ఆమె కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేసింది, వాళ్ళ చెల్లెలు శ్రీదేవి. సో క్లియర్గా ఏంటంటే ఇది కిడ్నాప్ చేసి అతన్ని ఒక టోల్గేట్ దగ్గర, అంటే పోలీసులు ఏంటంటే ఇప్పటి వరకు 13 టోల్గేట్ల దగ్గర ఉన్న విజువల్స్ మొత్తం హైదరాబాద్లో 11 గంటలకు మార్నింగ్ బయలుదేరిన ప్రవీణ్ కొంతమూరు స్పాట్లో చనిపోయిన స్పాట్లో 11:42 చనిపోయాడు. అక్కడ వరకు 13 టోల్స్ ఉన్నాయి. 13 టోల్స్ దగ్గర ఉన్న సీసీటీవీని పోలీసులు చేశారు. మనకు కొన్ని చూపించారు కూడా. వాళ్ళకి ఫస్ట్ సీసీటీవీ వచ్చి చౌటుప్పల దగ్గర 1:29 దగ్గర దొరికింది ఫస్ట్ సీసీటీవీ ఫుటేజ్. లాస్ట్దేమో రాత్రి 11:42 నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్. దానికి ముందు కొవ్వూరు దగ్గర ఇతను మెల్లగా వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ ఉంది. సో అంతవరకు పోలీసులు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఐజీ రాజశేఖర్ అండ్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వీళ్ళిద్దరూ విజువల్స్ కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు ఏంటంటే క్లియర్గా తేల్చి చెప్పలేదు. ఎందుకంటే కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు, మాకు ఇంకా టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి, ప్యాథాలజీ రిపోర్ట్ రావాలి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి విజయవాడ నుంచి రిపోర్ట్ రావాలి, అట్లాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కంప్లీట్గా మాకు ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ లేనప్పుడు మేము దీన్ని కన్క్లూజివ్గా ఇది హత్యానో లేకపోతే ఓన్లీ యాక్సిడెంట్ అని మేము తేల్చలేము, అనుమానాస్పద మృతిగానే ప్రస్తుతానికి మేము చూస్తున్నాం అనేది వాళ్ళు చెప్పారు. కొన్ని వాటిని క్లియర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అతని బట్టల మీద బూటు ముద్రలు ఉన్నాయంటే అట్లాంటివి ఏమి లేవు, మేము ట్రాఫిక్ వాళ్ళతో కూడా ఆర్టీఓ వాళ్ళతో కూడా చేయించాము, ఎగ్జామిన్ చేయించాము, అవన్నీ చెప్పారు. అంత తప్ప దీన్ని కన్క్లూజివ్గా ఇది హత్యానో లేదా కన్క్లూజివ్గా యాక్సిడెంట్ అనో పోలీసులు డిక్లేర్ చేయలేదు. ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఉంది. ఇంకా ఒక 3-4 గంటలు విజయవాడ దగ్గర అతను మిస్ అయ్యాడు, ఏమైందో తెలియదు అని చెప్పారు. దీన్ని ఇప్పుడు పట్టుకొని 3-4 గంటలు విజయవాడ దగ్గర మిస్ అయ్యాడు అనగానే ఛానల్స్గా దొరికింది. సో దీన్ని మనం కానీ పట్టుకుంటే మనకి మైలేజ్ వస్తుంది కదా అని ఛానల్స్ అత్యుత్సాహం, అది కూడా ప్రధానంగా తెలుగుదేశం మీడియాకు సంబంధించిన ప్రధాన ఛానల్సే ఈ రంగంలోకి దిగినట్టు కనబడుతుంది. అట్లాగే మనం సోషల్ మీడియాలో చూసుకుంటే దీన్ని వైసీపీ వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ అనేక యాంగిల్స్ మళ్ళీ బయటకు వస్తున్నాయి. మాదిగల మధ్య ఉన్న రిజర్వేషన్కి సంబంధించిన గొడవలు బయటకు వచ్చాయి. అట్లాగే వైసీపీ క్రిస్టియన్ల మీద ఆధిపత్యం ఉంటుంది కాబట్టి, కంట్రోల్ ఉంటుంది కాబట్టి వైసీపీ రంగంలోకి దిగి క్రిస్టియన్లు ముందు పెట్టి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తుంది. దీన్ని మనం కౌంటర్ చేయాలి అని కూడా తెలుగుదేశం మీడియాకి హింట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అందువల్ల ఏమైంది, తెలుగుదేశం మీడియా రంగంలోకి దిగి ఇప్పుడు వాళ్ళ ఒక నెరేటివ్ని క్రియేట్ చేశారు. ఆ నెరేటివ్ ఏమంటే ఇతను 2 సార్లు యాక్సిడెంట్ అయింది, అంటే
నందిగామ నియోజకవర్గం కీసర టోల్ గేట్కి ముందే ఒక యాక్సిడెంట్ అయింది. అక్కడ ఇతనిది బల్బు హెడ్లైట్ ఊడి వైర్లు కిందికి పడిపోయింది. సో అది డ్యామేజ్ అయింది. దాని తర్వాత గొల్లపూడి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్నాడు. దాని తర్వాత మహానాడు ఇది దగ్గర కనబడ్డాడు 5:13 దాని తర్వాత 5:30కి రామవరపాడు రింగ్ దగ్గర మళ్ళీ ఇంకొకసారి పడ్డాడు. అప్పుడు సుబ్బారావు కానిస్టేబుల్ పోలీసు ఎస్ఐ